ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. గణపతి మనందరికీ మంచి బుద్ధిని సిద్ధిని సక్సెస్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, స్వర్ణలక్ష్మి అమ్మవారు మన అందరికీ చక్కగా బ్రహ్మ జ్ఞానాన్ని కలిగించాలని, తద్వారా మనం ప్రతిదాన్ని శోభాయమానంగా చూస్తూ ఎప్పుడు మనకి దుఃఖం అనేది లేకుండా ఉండాలని చెప్పేసి, ఎప్పుడు ఆనందభరితంగా ఉండాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారిని అలానే మనందరికీ చక్కగా సమృద్ధిగా ధనాన్ని ఇవ్వాలని చెప్పేసి, భాగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, అంతేకాకుండా మనందరికీ రాజ్యం ఖచ్చితంగా ఒక అథారిటీ, పవరు, స్టేటస్, ఒక దర్పం అవన్నీ మనకు అమ్మవారు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, వీటితో పాటుగా సర్వకామార్థ సిద్ధి, మన మనసులో అనుకున్న ముఖ్యమైన కోరికలన్నీ చక్కగా నెరవేరాలని చెప్పేసి అమ్మవారిని మనం కోరుకుందాం. సో మనం జులై మంత్ రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, జులై మంత్ చాలా ముఖ్యమైన అనేక రకాలైన విశిష్టతతో కూడుకొని ఉంది. ఇందులో మనం కొన్ని ముఖ్యంగా చర్చించుకుందాం. ఒకటి, ఈ మాసం వచ్చేటప్పటికి ఫస్ట్ 15 డేస్ నిజ జ్యేష్ఠ మాసంతో ఉంటుంది. తర్వాత ఆషాఢ మాసంతో ఉంటుంది. ఈ జ్యేష్ఠ మాసంలో చాలా వరకు పెళ్లిళ్ళు, ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయి. వీటితో పాటుగా ఎప్పుడైతే ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుందో, ఇందులో చాలా చాలా ముఖ్యమైన పనులైతే ఖచ్చితంగా ఉన్నాయండి. ఒకటి మనం చూసుకుంటే గురుమూఢం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే గురుమూఢం స్టార్ట్ అవుతుందో, ఈ గురుమూఢమి మనకి జూలై 15 నుంచి ఆగస్టు 13 వరకు ఉంది. ఈ డేట్స్లో మనకి వివాహాలు కానివ్వండి, గృహప్రవేశాలు లాంటివి శుభకార్యాలు ఎక్కువగా చేయరు. అది ఒకసారి గమనించవలసిందిగా కోరుతున్నాను. వీటితో పాటుగా మనకి ఇంకొక ముఖ్యమైనది ఏమవుతుందంటే, మనకి దక్షిణాయనం స్టార్ట్ అవుతుంది 17వ తారీఖు నుంచి. అక్కడ నుంచి ఇప్పటిదాకా ఉన్న ఉత్తరాయణం కంప్లీట్ అయిపోయి దక్షిణాయనం స్టార్ట్ అవుతుందని గమనించాలి. తర్వాత 25వ తారీఖున మనకి తొలి ఏకాదశి స్టార్ట్ అవుతుంది. దానికి ముందుగా చాతుర్మాస వ్రతం అని చెప్పేసి 4 మాసాలు ముఖ్యమైన మాసాలుగా చాతుర్మాస వ్రతం కూడా ఇందులోనే స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి లాస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్, ఈ నెల 26వ తారీఖు నుంచి ఈ 14వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మనకి మనకి ఆషాఢ నవరాత్రులు అని చెప్తారు. వీటిని ఏమంటారు? గుప్త నవరాత్రులు అంటారు, లేకుంటే వారాహి నవరాత్రులు అని చెప్పేసి చేస్తూ ఉంటారు. ఈ నవరాత్రులు కూడా ఎంతో విశిష్టత కలిగి ఉంది. పర్సనల్గా ఈ 9 రోజులు నేను కూడా చక్కగా సింపుల్గా చేస్తాను, పెద్ద పెద్ద హడావుడిగా చేయకుండా. ఇలా చేసుకునే వాళ్ళందరికీ ఎంతో బాగా ఉపయోగకరంగా ఉంటుంది. లాస్ట్లో ఈ మంత్ మనకి గురు పూర్ణిమతో ఈ మాసం అనేది పూర్తి అవుతుంది. ఇన్ని రకాల విశిష్టత కలిగిన ఈ మాసంలో జ్యోతిష శాస్త్రం ప్రకారంగా కూడాను 3 ముఖ్యమైన గ్రహాలు మారుతూ ఉన్నాయన్నమాట. ఆ గ్రహాలు మనం ఏంటో చూసుకుంటే, జూలైలో 4వ తారీఖు, 7వ తారీఖు, 16వ తారీఖు, 21వ తారీఖు, ఇలా జూన్ అంటే 3 గ్రహాలు మారుతున్నాయి. ఈ మారి గ్రహాలు శుక్రుడు, బుధుడు, సూర్యుడు గ్రహాలు కూడా ఉన్నాయి. 4వ తారీఖు వచ్చేటప్పటికి శుక్రుడు, బుధుడు వచ్చి 7వ తారీఖు, 16వ తారీఖు సూర్య భగవానుడు మారుతూ ఉన్నారనమాట. ఈ యొక్క 3 గ్రహాల యొక్క ప్రభావం మనకి జూలై మంత్లో ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. సో మనం మిథున రాశి జూలై మంత్లో ఎలా ఉందో చూద్దాం. జూలై 2026 సంవత్సరంలో మిథున రాశి పరిస్థితి చూస్తే, ఈ రాశి వాళ్ళకి ఒక సాధారణంగా ఉండేది, అలా పెద్ద ఇబ్బందులు ఉండవు, అలా అని పెద్ద అవకాశాలు వచ్చి గ్రోత్ ఉండేది కూడా ఉండదని చెప్పుకోవచ్చు. కొంచెం నిదానంగా ఆలోచించి అన్ని పనులు చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది ఈ మాసం అంతా అని చెప్పుకోవచ్చు. ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు అంతా మనకి ఈ మిథున రాశిలో ఉంటారు. పేరు బలం బట్టి మనం చూసుకుంటే కా, కీ, కు, ఖం, జ్ఞ, కా, కే, కో, హ అన్న అక్షరాలు కూడా ఈ రాశిలో ఉంటారని గమనించాలి. మనం ముందుగా చెప్పుకున్న విధంగా గ్రహాలు ఏవైతే మారుతున్నాయో, ఈ గ్రహాల ద్వారా మనకి లఘు గోచారము, సూక్ష్మ గోచారం యొక్క కాన్సెప్ట్ ప్రకారం చూస్తే, చిన్న చిన్న మాటల్లో సంస్కృతంలో హోల్ మంత్ ఎలా ఉందో మనం చెప్పుకోవచ్చు. దాని ప్రకారం ఏంటంటే, ధనం వ్యాధ్యార్థి అర్ధక్షయం విభూధిం అని చెప్తారు. అంటే ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ధనం కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. అలానే వ్యాధ్యార్థి లైట్గా హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అర్ధక్షయం ధనాన్ని కోల్పోతూ ఉంటారు. విభూతి ఆల్రౌండ్ ప్రాస్పరిటీ ఉంటుంది. అంటే కొంచెం ఎక్కువగా కొంచెం అటు ఇటు ఉన్నా కానీ ఓవరాల్గా తటస్థంగా న్యూట్రల్గా ఉండే మాసం అని మీరు చెప్పుకోవచ్చు. అయితే మనకి ఒక్కొక్క గ్రహము ఇండివిజువల్గా ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది, దాని యొక్క ప్రభావం ఏంటో మనం చూద్దాం. సూర్యుడు 2వ స్థానంలో ఉండటంతో ఇది అంత అనుకూలమైన పొజిషన్ కాదు అని గమనించాలి. మనకి సంస్కృతంలో పురాతన మనకి జ్యోతిష శాస్త్రాలు ఏ ప్రకారం రాస్తున్నారంటే, హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరోవెద నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశి గతో రవి అని చెప్తారు. అంటే 2వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుంది, హీనత్వం అంటే వీళ్ళ స్టేటస్కు తగిన వాళ్ళతో కాకుండా తక్కువ ఉన్న క్యాడర్ వాళ్ళతో
పని చేయాలి అని ఒక ఆలోచన వచ్చేస్తుంది. నీచ బుద్ధి కలిగి ఉంటారు. దుర్మార్గుల సహవాసం ఎక్కువగా ఉంటుంది. మనస్తాపానికి గురవుతూ ఉంటారు. అయ్యో ఇది నా స్టేటస్కి తగిన పని కాదు, నా కేటర్కి సంబంధించిన పని కాదు, ఎవరో చేయాల్సింది నేను చేస్తున్నాను, ఇలా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కృషి వాణిజ్యం నిష్ఫలం. ఈ టైంలో వ్యవసాయం చేసినా లేదంటే వ్యాపారం చేసినా అంతగా కలిసి రాదు అని మనకు చెప్తూ ఉంటారు. గొడవలయ్యే అవకాశం కూడా ఉంటుంది. అది మన సూర్యుడి వల్ల మనకి ఇలాంటి అనుకూలమైన ప్రతికూలమైన పరిస్థితులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ బుధుడు వీళ్ళకి 2వ స్థానంలో ఉండటంతో అగైన్ ధననాశనం అని చెప్తూ ఉంటారు. వివాదో దుష్ట సంసర్గో అంటే దుష్టుల యొక్క సవాసం పట్టి ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువ ఉందని గమనించుకోవాలి. నెక్స్ట్ 3వది మోస్ట్ ఇంపార్టెంట్, కుజుడు వీళ్ళకి 12వ స్థానంలో ఉండి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉంటారు. 12వ స్థానంలో ఎప్పుడైతే కుజుడు ఉంటారో గమనించాల్సింది ఏంటంటే హాస్పిటల్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది, లేదంటే ధనం విపరీతంగా ఖర్చు అవకాశం ఎక్కువగా ఉంటుంది. భూమికి సంబంధించిన వివాదాలలో పరిష్కారాలు చేసుకోవటంలో అంత అనుకూలంగా ఉండదని గమనించుకోవాలి. 12వ స్థానంలో కుజుడు ఉంటే ఏమవుతుందంటే ప్రవాసం వ్యాధి పీడాంశ బంధు వైరం ధనక్షణం దేహ పీడాంశ సంచారం ద్వాదశకే కుజ అంటారు. అంటే 12వ స్థానంలో ఎప్పుడైతే కుజుడు ఉంటారో విపరీతంగా ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, దూర ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ధనక్షయం జరుగుతూ ఉంటుందని చెప్తారు. అయితే వీళ్ళకి ధనం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇటు ధనం వస్తూనే ఉంటుంది, ఆ విధంగా ఛాలెంజెస్ కూడా ఉంటుంది. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, శుక్రుడు వీళ్ళకి 3వ స్థానంలో ఉండటం మంచి జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవాలి. ఒక రకంగా ఏం చెప్తారంటే వాణిజ్య ధన నాశనం వ్యాపారం చేస్తుంటే అందులో ధనం విషయంలో లాస్లు వస్తాయని చెప్పుకోవచ్చు. శత్రువృద్ధులు పెరుగుతూ ఉంటారు. గత జీవన రాహిత్యం అంటే ఇంతకుముందులాగా లైఫ్ అనేది హ్యాపీగా లగ్జరీగా ఉండదు, ఇబ్బందులతో ఉంటుందని చెప్తూ ఉంటారు. బట్ ఒక రకంగా మళ్ళీ అగైన్ సేమ్ శుక్రుడు ప్లేజర్స్, లవ్, తర్వాత రొమాన్స్ ఇట్లాంటి విషయాల్లో బాగా సపోర్ట్ ఇస్తున్నారని గమనించాలి. సో ఏ ప్రకారంగా చూసుకున్నా ఈ రాశి వాళ్ళకి మిక్స్డ్గా ఉంటుంది. కొంచెం డిసిప్లైన్డ్గా ఉంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్ చక్కగా మెయింటైన్ చేస్తే ఈ మాసం అంతా మీకు స్మూత్గా వెళ్ళిపోతుంది. ఎలాంటి ఒడిదుడుకులు మీరు పెద్ద ఫేస్ చేయని అవసరం అయితే లేదని గమనించాలి. అయితే నక్షత్రాల ప్రకారం చూసుకుంటే ఇందులో మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 నక్షత్రాలు ఉంటాయని మనం ముందుగానే చెప్పుకున్నాం. ఇందులో నక్షత్రం ప్రకారం చూసుకుంటే బాగుంది, చాలా వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ మంత్ వీళ్ళకి రాశి ప్రకారం చూసుకుంటే అంత అనుకూలంగా లేకపోయినా నక్షత్రాల ప్రకారం చాలా చక్కగా ఉంది ఈ రాశి వాళ్ళకి. ఇందులో మృగశిర వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, విదేశ గమనం అంటే ఫారిన్ వెళ్ళి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. అయితే నెగిటివ్ సైడ్లో ఎలా ఉంటుందంటే భయము మరణ తుల్యము అని చెప్తారు. అంటే అనుకున్న పనుల్లో ఎక్కడో ఆటంకాలు రావటం, తద్వారా మీరు కన్ఫ్యూజ్ అయ్యి భయపడే పరిస్థితులకు అందుకని మధ్యలో ఏం తినకూడదు. భయం కలిపే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయని గమనించుకోవాలి. అలానే పునర్వసు నక్షత్రం వాళ్ళు చూసుకుంటే విదేశాగమనం, ఫారిన్ వెళ్ళే అవకాశం, ఫారిన్లో ఉన్న వాళ్ళ ద్వారా లాభం ఉంటుంది, సంపదలు బాగుంటాయి, ధనలాభం ఉంటుంది, మృష్టాన్నం బాగుంటారు, క్షేమంగా ఉంటారు, ఐశ్వర్యవంతంగా ఉంటారు. పునర్వసు వాళ్ళకి యాక్చువల్గా చెప్పాలంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో ఈ ప్రకారంగా మీరు చూసుకుంటే ఈ రాశి వాళ్ళు అన్ని విధాలుగా బాగుంది కాబట్టి ముఖ్యంగా మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రం వాళ్ళు స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి. అంటే వీళ్ళు ప్రైమరీ ఎఫెక్ట్ కాదు కానివ్వండి, వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఇంట్లో కానీ బయట కానీ ఎవరైనా లేడీస్ ఉంటే, ఇన్ కేసు లేడీస్ ఉంటే జెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చి తద్వారా మీకు ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇదంతా మీరు చక్కగా గమనించుకొని తగు పరిహారాలు చేసుకుంటే లైఫ్ అంతా 10 రెట్లు ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పరిహారాల్లో భాగంగా ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా నేనేం చెప్తానంటేనండి, ఇది గోచార రీత్యం అంటే గోచార ఫలితాలు అని చెప్తూ ఉంటారు. అయితే మీ ఇండివిడ్యువల్ యొక్క జన్మరాశిలో చూడటం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ గోచార రీత్యాలతో పాటు మీకు ఇండివిడ్యువల్గా ఉన్న దశాభుక్తి ఏంటి, ఏమైనా శాపాలు ఉన్నాయి, ఏమైనా గ్రహ దోషాలు ఉన్నాయో జ్యోతిష శాస్త్రంలో ప్రకారం ఎనాలిసిస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎవరికైతే ఏజ్ 40 years +or-5 years ఉంటుంది, అంటే 35 to 45 years ఏజ్ ఉంది, మధ్యలో మీకు ఎక్కడైనా కనుక కెరీర్లో గ్యాప్ వచ్చినా, లేదంటే అనుకున్న పనులు కాకపోతున్నా, మధ్యలో స్టాగ్నేటెడ్గా అనిపించినా, లేదంటే ఏదైనా ఒక గందరగోళమైన పరిస్థితి, కయోటిక్ పరిస్థితుల్లో మీరు ఇన్వాల్వ్ అయ్యారు, తెలవకుండా అవుట్ ఆఫ్ యువర్ కంట్రోల్ వెళ్తూ ఉంది అనుకుంటే ఖచ్చితంగా మీ జన్మ జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనకు మోడర్న్ సైకాలజీలో, మోడర్న్ సైన్స్లో ఇది మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. కానీ జ్యోతిష శాస్త్రం దీనికి చాలా విధాలైన
పరిష్కారాలను చూపిస్తుంది. ఈ టైంలో 2 ముఖ్యమైన విషయాలు జరుగుతూ ఉంటుంది. అలా మీ గ్రోత్ గనుక ఆగిపోయి ఉంటే, ఫస్ట్ మీకేమైనా శాపాలు ఉన్నాయా? ఆ శాపాలు ఈ టైంలో యాక్టివేట్ అయ్యాయా అనేది చూసుకోవాలి. రెండోది, ఈ టైంలో మీకు నడుస్తున్న దశాభుక్తుల యొక్క గ్రహాల యొక్క ఏమైనా దోషాలు ఉన్నాయా? ఈ 2 కారణాలేంటో తెలుసుకొని, వాటికి సంబంధించిన విశ్లేషణ చేసుకొని, చక్కటి పరిష్కారాలు చేసుకొని, పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 అంతలు ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నా దగ్గరకు వచ్చే క్లయింట్స్‌లో ఎక్కువగా ధనానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు స్వర్ణలక్ష్మి విశేష హోమం చేపించుకుంటూ ఉంటారు. శత్రు బాధలు విపరీతంగా ఉన్నవాళ్ళు మనకు వచ్చేటప్పుడు చండీ హోమం చేపించుకుంటూ ఉంటారు. వీటితో పాటుగా ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతుంటే ఆయుష్ సూక్తం, మహామృత్యుంజయ హోమం చేపించుకుంటూ ఉంటారు. భార్యాభర్తల కోసం అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదా విశ్వావసు గంధర్వరాజ హోమము ఇవన్నీ చక్కగా చేపించుకుంటూ ఉంటారు. ఎలాంటి పరిస్థితులు మీకున్నా, ఎలాంటి సమస్యలు మీకున్నా, లేదంటే ఎలాంటి క్లారిఫికేషన్ మీకు కావాలనుకున్నా కానీ, ఫ్యూచర్ గురించి ప్లాన్స్లో కన్ఫ్యూజన్ ఉన్నా కానీ, ఒక్కసారి మీ జన్మ జాతకం చూపించుకొని, ఆ జాతకంలో ఏ ప్రకారంగా ఉందని తెలుసుకొని చక్కటి పరిష్కారాలు చేసుకుంటే లైఫ్ అనేది 10 రెట్లు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. మీ అందరికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.